హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అయితే వెల్లడిస్తుందండి. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని సర్వే పూర్తి చేసినప్పటికీ లబ్ధిదారుల జాబితాలో తమ పేరు రాకపోవడంతో ఇక్కడ నిజమైన లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోగా తమ పేరు అయితే లిస్టులో రాకపోవడంతో ఇక తమకు ఇందిరమ్మ ఇల్లు రాదేమోననే భయాందోళనలో లబ్ధిదారులు ఉండగా, మరోవైపు గతంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఇల్లు నిర్మించుకుని ఉంటే అలాంటి వారికి ఇందిరమ్మ ఇల్లు రాదు అని ప్రభుత్వం చెప్పడంతో గతంలో తమ కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మాకు రాదని చాలా మంది అయితే ఆందోళన చెందుతూ ఉన్నారండి. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే పలు కీలక విషయాలను అయితే వెల్లడిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. ఇందిరమ్మ ఇళ్ల పథకమైన ఇతర 6 గ్యారెంటీ పథకాలైనా ఉన్నది ఉన్నట్టుగా మీరు తాజా సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, తాజాగా ఇందిరమ్మ ఇళ్ల జాబితా అయితే గ్రామ సభల్లో జాబితా ప్రదర్శించడం అయితే జరిగింది. అయితే చాలా మంది అర్హులే అయినప్పటికీ వారిని అధికారులు సర్వే చేసినప్పటికీ వారి పేర్లు అయితే జాబితాలో రాకపోవడంతో తీవ్ర ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని, ఎవరైనా జాబితాలో పేరు లేకపోతే ఆందోళన చెందకుండా కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే గ్రామ సభల్లో మళ్ళీ ఆ దరఖాస్తులను తీసుకుని అధికారులు సర్వే చేసి ఈ మేరకు అర్హత ఉన్నట్లయితే వారి పేరును కూడా జాబితాలో చేరుస్తారని మంత్రి గారు అయితే తెలిపారండి. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దంటూ చెప్తున్న ఆయన, గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది ఇల్లు నిర్మించుకుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాదు అనేది భ్రమని ఈ విషయమై ఆయనైతే పలు కీలక విషయాలను వెల్లడించారు. ఏంటంటే 2004 సంవత్సరంలో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకం ద్వారా దాదాపు 20 లక్షల మందికి తెలంగాణలో ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అయితే చేశారని, వారి వివరాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఇలాంటి వారు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయమని, కానీ 1994కు ముందు ఇందిరా ఆవాస్ యోజన పథకం ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకుని అప్పట్లో ఇల్లు నిర్మించుకున్నారో 1994కు ముందు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే వారికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి గారు అయితే చెప్పారు. ఎందుకంటే 94కు ముందంటే దాదాపు 30 సంవత్సరాలు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చేటప్పుడు పక్కా ఇల్లు కాకుండా పెంకుటిల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అయితే చేసేది. ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ శిథిలావస్థకు చేరుకుని ఉంటాయి కాబట్టి అలాంటి వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్లయితే పక్కా ఇల్లు నిర్మించుకుని వారు ఒక ఇంటి వారు అవుతారు. కాబట్టి ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని 1994కు ముందు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందినప్పటికీ వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ఇప్పుడు అర్హులుగా గుర్తించి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తామని మంత్రి గారు అయితే చెప్పారండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను 2 రకాలుగా ప్రదర్శిస్తామని, ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నారో అలాంటి వారి జాబితాను సపరేట్ గాను, ఎవరైతే సొంత ఇల్లు గాని స్థలము గాని లేదో అలాంటి వారి జాబితాను సపరేట్ గాను ఇక్కడ గ్రామ సభల్లో ప్రదర్శిస్తామని, ఎవరైతే స్థలం ఉందో అలాంటి వారికి ముందుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసి వారికైతే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇసుకను ఉచితంగా ఇవ్వడము, అలాగే ఇనుము, సిమెంటును అతి తక్కువ ధరకే ఇప్పించి వారిపై ఆర్థిక భారం పడకుండా, 2వ విడతలో ఎవరికైతే స్థలం కూడా లేదో అలాంటి వారికి లేఅవుట్లు వేసి ప్రభుత్వ స్థలాలను వారికి ఇచ్చి ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను 5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు వారికి కూడా ఉచితంగా ఇసుక, ఇనుము అలాగే అతి తక్కువ ధరకే సిమెంటును ఇచ్చి వారి ఇల్లు నిర్మించుకునేటప్పుడు వారిపై ఆర్థికంగా భారం పడకుండా, ఇబ్బంది పడకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారండి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, అలాగే 1994కు ముందు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినప్పటికీ వారందరికీ సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ఇప్పుడు
ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తామంటూ మంత్రి గారు అయితే స్పష్టం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎవరైతే జాబితాలో పేరు రాలేదో అలాంటి వారు ఆందోళన చెందకుండా ఈ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే గ్రామ సభల్లో కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని మీరైతే ఇందిరమ్మ ఇళ్ల సర్వే కూడా చేయించుకొని మీ యొక్క జాబితాలో మీ పేరు వచ్చే విధంగా చర్యలు తీసుకోండి.